నమస్తే, వెల్కమ్ టు హరిప్రియ భక్తి ఛానల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న ప్రొఫెసర్ మరియు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. సో ఆధ్యాత్మిక విషయాలెన్నో మనం వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం మానస. దశ మహావిద్యలు అని మీరు అంతకుముందు వీడియోస్లో చెప్పున్నారు. అసలు దశ మహావిద్యలు అంటే ఏంటి? వాటికి అధిష్టాన దేవతలు అంటే ఆ విద్యల్ని ప్రసాదించే దేవతలు ఎవరు? కాస్త వివరిస్తారా? అలాగే. దశ మహావిద్యలు అని మహావిద్యలు అన్నారు వీటిని. పేరు విద్యలు వేరు, మహావిద్యలు వేరు. 10 రకాల విద్యలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చెప్పారంటే శివుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. ఇవన్నీ పురాణాల్లో ఉన్నాయి. అసలు దశ మహావిద్యలు ఎలా పుట్టినాయి అంటే, దశ మహావిద్యలు అంటే 10 అమ్మవార్లు అన్నమాట. మొదటిది తారాదేవి, 2 మహాకాళి, 3 చిన్నమస్త, 4 త్రిపుర భైరవి, 5 బగళాముఖి, 6 మాతంగి లేదా రాజశ్యామల అంటాం, ఆమెనే ఉచ్చిష్ట చండాలని అంటాం. దాని తర్వాత ధూమావతి, షోడశి అంటే లలితా సహస్రం రాజరాజేశ్వరి, ఆ బ్యాచ్ అంతా ఇందులోకి వస్తుంది. తర్వాత షోడశి తర్వాత మనము కమలాత్మిక అండ్ ఆఖరిగా భువనేశ్వరి అమ్మవారు. ఈ 10 అమ్మవార్లు ఈ 10 విద్యలకి అధిష్టాత్రులు. అయితే ఎలా పుట్టినవి ఇవి అంటే, మనందరికీ తెలిసిన స్టోరీయే. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేశాడు. అహంకారంతో, శివుడి మీద కోపంతో, శివుడు తన అల్లుడైనా సరే శివుడిని ఒక్కడినే ఇన్వైట్ చేయకుండా మిగతా దేవతల్ని ఋషుల్ని అందరినీ పిలిచి దక్షయజ్ఞం ప్రారంభించాడు దక్ష ప్రజాపతి. అప్పుడు సతీదేవి ఆయన కూతురు కాబట్టి, నేను వెళతాను మా నాన్న పుట్టింటికి అంటే, వద్దు పిలవందే వెళ్ళకూడదు అని శివుడు చెప్తాడు. చెప్తే వినదాను. తల్లిదండ్రులు పుట్టింటి వాళ్ళు పిలిచేది ఏమిటి, నేను వెళ్ళిపోవచ్చు, నాకు హక్కు ఉంది అంటుంది. నువ్వు అవమానింపబడతావు అని శివుడికి తెలుసు, చెప్తున్నాడు పాపం ఇండైరెక్ట్గా, ఏం అర్థం చేసుకోవట్లా. సరే ఎందుకు ఈ గోళ అని శివుడు ఏం చేశాడు, తూర్పు పారిపోయాడు ఈయన తప్పించుకోవడానికి. అస్తమానం వెళ్తానంటే ఏం చేస్తాడు పాపం, ఆయన తూర్పు వైపు వెళ్ళాడు, డైవర్ట్ చేద్దాం టాపిక్ అని. అక్కడికి వెళ్ళేసరికి అమ్మవారు తారారూపంలో అడ్డుకొట్టింది. తారారూపంలో వచ్చి అడ్డుకుంటుంది, చెప్పు 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 అని. మళ్ళీ ఈమెను తప్పించుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ ఉత్తరం వైపు వస్తాడు, మహాకాళిలాగా అడ్డొస్తుంది. ఇలా 8 డైరెక్షన్లు కదా అష్టదిక్కులు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు, తర్వాత ఈశాన్యం నైరుతి వాయువ్యం ఆగ్నేయం, తర్వాత ఊర్ధ్వం పైకి, కింద పాతాళం, మొత్తం అదొక ఈ 10 దిక్కుల్లోనూ కాపలా కాసేసి శివుడు వెళ్తుంటే ఈ 10 అమ్మవార్లు పుట్టారు. ఇదనమాట దశ మహావిద్యల స్టోరీ. అంటే ఈ అమ్మవార్లందరూ మూలం ఎవరు అంటే పార్వతీదేవే. సరే, బాగుంది. ఇప్పుడు ఈ అమ్మవార్లు ఏం చేస్తాం, అప్పుడు శివుడు వెళతారు, పరమేశ్వరుడు వెళ్తాడు, అదే అమ్మవారు వెళ్తుంది పార్వతి సతీదేవి. ఆయన అవమానిస్తాడు శివుడిని, అగ్నికి దాహం చేసుకుంటే తన శరీరాన్ని శవాన్ని వేసుకొని పాపం పరమేశ్వరుడు బాధపడుతూ వియోగంతో ఉన్నప్పుడు సుదర్శన చక్రంతో శివుడు ఒక్కొక్క పార్ట్ని కట్ చేశాడు. సతీదేవి యొక్క శరీర భాగాల్ని కట్ చేసినప్పుడు జుట్టు ఒక చోట పడి కంచిలో, అలా పన్ను ఒక చోట పడి అలంపురం జోగులాంబ, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పడింది. కామాఖ్యాదేవి అమ్మవారి దగ్గర సతీమాత యొక్క యోని భాగం వెళ్ళి కామాఖ్యాదేవి పడింది. ఈ యొక్క బ్రెస్ట్ అమ్మవారి యొక్క స్తన్యాలు గయలో పడి మంగళ గౌరి అయింది. అందువల్లనే సంతానం లేనటువంటి వాళ్ళు గయ వెళ్తే సంతానం కలుగుతుంది. ఈ యొక్క పాలు రానటువంటి వాళ్ళకి అక్కడ పాలు ఉద్భవిస్తాయి. కామాఖ్య సంతానం లేనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తే సంతానం వస్తుందని మనం చెబుతాం. ఓకే, బాగుంది. ఈ యొక్క దశ మహావిద్యల్లో మహావిద్యల విద్య అంటే ఏంటంటే కేవలం ఏదో దర్శనం చేసుకోవడం, అమ్మవారి భక్తి అంటే ఉపాసన చేస్తున్నాను అంటారు, కొంతమంది పూజ అంటారు, కొంతమంది సాధన అంటారు, కొంతమంది ఉపాసన అంటారు, ఇలా రకరకాలు చేస్తారు. మరి ఏమిటి ఇది అంటే, ఇన్ డెప్త్గా వెళ్ళినప్పుడు పూజ అంటే ఏంటి, ఏదో మొక్కుబడిగా మనం ఒక వ్రతం చేస్తున్నాం, సత్యనారాయణ స్వామి వ్రతం, ఇల్లు గృహప్రవేశానికి. అప్పుడు ఈ యొక్క వ్రతాన్ని మనం చేస్తాం కదా, కేవలం అక్కడ వరకే పరిమితం. తర్వాత సత్యనారాయణ స్వామికి మనకి రిలేషన్ ఉండదు. ఆ రోజు వరకే ఫోటో పెడతాం, ఆ ఫోటో అడిగి ఎక్కిచ్చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఏదైనా శుభకార్యం వస్తే దించుతాం. అంటే సత్యనారాయణ స్వామికి మనకి లింకు 1 డేనే ఇన్ని సంవత్సరాల్లో. అది దాన్ని పూజ అంటాం. ఇక నిత్య పూజ అంటారు కొంతమంది, డైలీ కుంకుమ పసుపు పువ్వులు వేసేస్తాం, నో రిలేషన్, పెద్ద బాండేజ్ ఉండదు. గొళ్ళకి వెళ్తాం దేవాలయాలకి, అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి, డైలీ వెళ్తారు కొంతమంది,
ఇలా రకరకాలు. ఇక సాధన అంటే ఏంటంటే తాను సాధించేదాకా వదలకుండా ఉండడం. ఉపాసన అంటే భగవంతుడికి దగ్గరగా ఉండి చేయడం. ఇలా స్టేజెస్ని బట్టి అనమాట. 60%, 40%, 80%, 100% కనెక్షన్ దేవుడితో పెట్టుకోవడాన్ని ఈ యొక్క సాధనలు అంటాం మనం. సో దశ మహావిద్యల్లో ఈ మనకి షట్కర్మలు అని ఉంటాయి. షట్కర్మలు ఏమిట్రా అంటే వశీకరణం అంటారు కదా జనం, మామూలు వశీకరణాలు. ఈ పిచ్చి జనం ఏం చేస్తారంటే వశీకరణం చేస్తారని చెప్పేసి యూట్యూబ్లో చూస్తే నీకు నవ్వు వస్తుంది. ఆకు తెచ్చి తులసాకుతో ఒకతను తులసాకుతో వశీకరణం చేసేయచ్చని డెమాన్స్ట్రేషన్ చేస్తాడు. ముందు అతని పెళ్ళం అతనికి వశం అవ్వదు. ఇలా చాలా మంది వశీకరణాలని అంత ఈజీ కాదు ఒకళ్ళని వశం చేయడం అంటే. నిజమైన వశీకరణం మన యొక్క యాటిట్యూడ్, క్యారెక్టర్ కరెక్ట్గా మనం ఉన్నప్పుడు అవతల వాళ్ళు మనల్ని ఇష్టపడతారు. హెల్పింగ్ నేచర్ ఉన్నప్పుడు ఇష్టపడతారు, మంచితనం చేస్తున్న ఉన్నప్పుడు ఇష్టపడతారు. అదే వశీకరణం. అది మనం భగవంతుడితో మనం కనెక్షన్ పెట్టుకున్నప్పుడు మనం వద్దురా మొర్రా అన్నా సరే వాడు మనకు వశ్యం చేస్తాడు. అంతేగాని మనము ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే హనుమతే అని చెప్పేసి ఆంజనేయ స్వామికి ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయకాలాన ప్రజ్వలనాయ ప్రతాపవజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్యదానవ యక్ష రక్షోగ్ర గ్రహబంధనాయ అంటే గ్రహాలన్నీ బంధించేసినట్టేనా? భూత గ్రహబంధనాయ, ప్రేత గ్రహబంధనాయ, పిశాచ గ్రహబంధనాయ, శాకిని టాకిని గ్రహబంధనాయ, కాకిని కామిని గ్రహబంధనాయ, ఏహి ఆగచ్చ రా ఆవేశ వచ్చే నాలో ప్రవేశించు అని చెప్పాం. ప్రవేశ అని చెప్పేసి మనకు కావాల్సిన అమ్మాయి పేరు చెప్పేసుకొని, లేకపోతే డబ్బులు కావాల్సిన మా గురువుగారు డబ్బులు పేరు పెట్టేవారు మహాలక్ష్మి మేము వశమాని అనేవాడు. అంటే వశమాని అంటే వశమైపోద్దా? మరి ఇది నిష్టగా చేస్తే అవుతుంది. చేసేది మన క్యారెక్టర్, మన మోటివ్ మంచిగా ఉండాలి. ప్రజాహితం, భక్తులకి మంచి చేసే విధంగా ఉన్నప్పుడు అమ్మవారు చేస్తుంది. అంతేగాని నువ్వు రకరకాల మూలికలు, కోయిదూరలు చాలా మంది ఉంటారు. కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రాలు ఉంటారు. వీళ్ళు ఆకేసేస్తే సరిపోద్ది, ఈ చెరుగు వేరు వేసేస్తే సరిపోద్ది, సంథింగ్ నాన్ సెన్స్ అంతా చెప్తారు. దానివల్ల ఏం కాదు, ఎందుకంటే మరి వాళ్ళకి శత్రువులు ఉన్నారు. సో ఎవరికి అయితే ఇది ఉంటుందో అలా దాన్ని వశీకరణం అంటాం. వశ్యము, ఆకర్షణ, విద్వేషణము, ఇద్దరి మధ్య గొడవలు పెట్టేయడం. తర్వాత ఉచ్చాటనం అంటే సొంత ఇల్లైనా సరే వదిలేసి వెళ్ళిపోవడమే అనమాట చేస్తే. ఇవన్నీ నిజంగా జరుగుతాయి. తర్వాత ఉచ్చాటనము, విద్వేషణము, వశ్యము, మోహనము, సమ్మోహనం. అర్జునుడు అస్త్రం వేస్తే భీష్ముడు తప్ప అందరినీ పడుకోబెట్టేశాడు ఆయన. ఎక్కడ? ఉత్తర గోగ్రహణంలో విరాటరాజ నగరంలో విరాట పర్వంలో ఉంటుంది ఇది మహాభారతంలో. నేను చెప్పేవన్నీ కూడా శాస్త్రబద్ధంగా చెప్తున్నాను. ఒరిజినల్ ఇందులో నా సొంత కవిత్వాలు లేవు. సమ్మోహనాస్త్రమే కానీ అందరూ పడుకున్నారు. మా భీష్ముడి దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు, ఆయన మీద పనిచేది అస్త్రం పడుకున్నట్టు నటిస్తాడు అని చెప్తాడు ఉత్తర కుమారుడికి అర్జునుడు బృహన్నల అవతారంలో, బృహన్న రూపంలో. సరే, అది సమ్మోహనం. మరి వీళ్ళందరూ చేసేయగలుగుతారా అంత మోహనం? ఏదో చెప్తారు వాళ్ళు. మోహనము. తర్వాత ఏంటి? విద్వేషణము, మారణంకు చెప్పేటప్పుడు ఎవరు కూడా మారణాన్ని ట్రై చేయొద్దు అని ఈ మంత్రశాస్త్రం చెప్తుంది. అయితే ఈ మంత్రశాస్త్రాల్లో ఏం చేశారంటే కొంతమంది ఇన్కార్పొరేట్ చేశారు ఎవరికి కావాల్సిన వాళ్ళు. అది ఈ కాలంలోనే కాదు, ఫేక్ ఆ కాలంలో కూడా ఉంది. కాబట్టి కానీ ఈ ఫేక్లను పక్కన పెట్టేస్తే మంత్రశాస్త్రం ఉన్నది నిజం, ఈ వశ్యమోహన ఆకర్షణ అన్ని కర్మలు ఉన్నవి నిజం, చేయొచ్చు. దశమహావిద్యలతో అన్నీ పాసిబులే. అందులో ఒక్క దేవత చాలన్నమాట మనకి. ఈ విధంగా దశమహావిద్యలతో అప్పుల బాధలు ఉన్న వాళ్ళు అప్పులు పోతాయి, తర్వాత సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతాయి, మా పిల్లలు చదవట్లేదండి, మా పిల్లలు చూడట్లేదండి అనేవాళ్ళు అన్ని రకాల కోరికలు తీరిపోతాయి. అమ్మ ఇది అది అని లేదు. ఇది దశమహావిద్యలు. చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.